ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్లో వరుస లోపాలు బయటపడుతున్నాయి. నిన్న ఏన్కూరు సమీపంలో, ఇవాళ జూలూరుపాడు సమీపంలో ఎక్కడికక్కడ లైనింగ్ కూలిపోతుంది. జూలూరుపాడు మండలం వినోబనగర్ దగ్గర రాజీవ్ లింక్ కాలువ రెండవ పైప్ లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు రెండో పక్క లైనింగ్ నిర్మించారో లేదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక వినోబనగర్ దగ్గర సీతారామ కాలువ నుంచి నీరు వచ్చే ఎంట్రీ పాయింట్కు కొద్ది దూరంలో కాలువకు గండిపడే ప్రమాదం కనిపిస్తుంది. అక్కడ కూడా సిమెంట్ లైనింగ్ ఊడిపోయి కాలువ కుంగింది. ఎక్కడికక్కడ ఊడిపోయిన సిమెంట్ పలకలు కాలువలో కొట్టుకుపోతున్నాయి. ఏన్కూరు సమీపంలో రాజీవ్ లింక్ కాలువకు బీటలు పడగా జూలూరుపాడు మండలం వినోబనగర్ దగ్గర కాలువ కూలింది. మొత్తం 8.66 కిలోమీటర్ల కాలువలో పలుచోట్ల పగుళ్లు, నెర్రలు కనిపిస్తున్నాయి. దీంతో కాలువ మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏన్కూరు సమీపంలో పడిన గండిని పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో గండిని పూడ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంతలోనే రాజీవ్ కాలువ మరోచోట లైనింగ్ కొట్టుకుపోవడం సంచలనంగా మారింది. అసలు కాలువ నాణ్యత, నిర్మాణం లోపాలు, మనుగడపైనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.